హాయ్ అండి. ఈరోజు కోడిగుడ్డు పులుసు చేస్తున్నాను. అయితే ముందుగా ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. ఎగ్ ఒకటి బాయిల్ అవుతున్నాయండి. తర్వాత కొన్ని ఉల్లిపాయలు, టమాటాలు తీసుకున్నానండి. నేను 3 టమాటాలు తీసుకుంటున్నాను. ఫ్రెష్ కరివేపాకు అండి. కరివేపాకు ఆల్రెడీ క్లీన్ చేసుకున్నాను. ఇవి ఉల్లిపాయలండి. ఇలాగ పచ్చిమిర్చి ఒక 4 తీసుకున్నాను. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. ఎక్కువ అయితే నేను తీసుకోలేదండి. నేను చింతపండు ఎక్కువ యూజ్ చేయను. సో కోడిగుడ్డు పులుసు కదా, చింతపండు ఎక్కువ వాడాలంటారా, అట్లా ఏం అవసరం లేదండి. టమాటాలతో ఎక్కువ తీసుకుని చింతపండు కొంచెం తీసుకున్న సరిపోద్ది. స్టవ్ వెలిగించి బాండి పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసి మనం ఉల్లిపాయలు, టమాటాలు, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేసుకోవాలండి. పచ్చిమిర్చి వచ్చేసి చీలికలా కట్ చేసుకోండి. ఎగ్స్ బాయిల్ చేశాను కదా ఆల్రెడీ. నేను ఎగ్ ఇంకా పింక్ అవి తీయలేదండి. ఈలోపు చింతపండు కూడా వేరే గిన్నెలో వేసుకున్నాను. అంటే చింతపండు రసం గుజ్జు పిసకాలి కదండి, అందువల్ల అనమాట. తర్వాత స్టవ్ వెలిగించి ఆన్ చేసుకున్నాం కదా ఆల్రెడీ. ఆయిల్ హీట్ అయింది. పచ్చిమిర్చి, కరివేపాకు అవన్నీ వేసేసాను. తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటాను. ఉల్లిపాయలు కూడా వేసేసుకున్న తర్వాత దోరగా వేగనివ్వాలండి. బాగా వేగనిచ్చి, చాలామంది హైలో పెట్టేసి చేసేస్తారండి. అట్లా చేయమాకండి. ఎందుకంటే మీడియం సిమ్లో వేయించుకుంటేనే ఉల్లిపాయలో ఉన్న ఆయిల్, దానిలో ఉన్న వాటరు అంతా చక్కగా స్ప్రెడ్ అవుతుంది. చాలా బాగుంటుంది. హైలో పెడితే కూర మాడిపోవడం తప్ప ఏం బాగోదండి. మీడియం సిమ్లో పెట్టుకుని చేసుకోండి. అయితే కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత కొంచెం కల్లుప్పు వేసుకోండి. నేను కల్లుప్పే వాడతానండి. ఎవరి టేస్ట్ తగ్గట్టు అంత వేసుకోండి. సాల్ట్ వేసుకోవాలనుకున్న వాళ్ళు 1½ స్పూన్ వేసుకోండి. కల్లుప్పు పట్టిన వాళ్ళు నేను ఎంత వేసాను అంత వేయండి. తర్వాత మెంతి, జీలకర్ర పొడి అండి ఇది. మస్ట్ అండ్ షుడ్గా నేను ప్రతి కూరలో వేస్తానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా కమ్మగా ఉంటుంది. నేను ఇది అస్సలు అవాయిడ్ చేయను. మీరు కూడా ట్రై చేయండి. అలా బాగా వేగాలండి. వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలండి. ఉల్లిపాయ మగ్గిన తర్వాతే టమాటా వేసుకోవాలండి. ముందుగా వేసేస్తే టమాటా మగ్గిపోద్ది కానీ ఉల్లిపాయ మగ్గదు. అయితే ఇప్పుడు టమాటా కూడా మగ్గిపోవాలండి బాగా. టమాటా మగ్గిపోయిన తర్వాత అప్పుడు కారం వేసుకుందామండి. అదిగోండి టమాటా మగ్గింది, ఆయిల్ పైకి తేలింది, మగ్గింది. తర్వాత ఇప్పుడు 2 స్పూన్ల కారం వేసుకుందాము. ఇది ఘాటు కారం అండి. నేను 2 స్పూన్లు వేసుకుంటున్నాను. మామూలుగా కారం తినేవాళ్ళు ఒక 1½ స్పూన్ సరిపోతుంది. చింతపండు ఆల్రెడీ పిసికేసుకున్నానండి. ఇదిగోండి గుజ్జు అంతా తీసేసాను, రసము పిప్పంతా బయటపడేసి ఇప్పుడు ఉడికిన ఉల్లిపాయ, టమాటా దాంట్లో ఈ చింతపండు గుజ్జు వేసేస్తున్నాను. బాగా కడిపెట్టాలండి. బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత మనం ఎగ్స్ బాయిల్ చేసుకున్నాం కదా, ఎగ్స్ బాయిల్ చేసుకున్న పెంక అవి తీయించుకుందాం. ఒక 10 నిమిషాలు హైలో పెట్టేయండి. ఎందుకంటే మరగాలి కదా, అది వాటర్ అది మరగాలి కదా. ఇప్పుడు ఇది ఉంది కదా, ఎగ్ ఉంది కదా, ఎగ్ నీట్గా ఆ పెంకాయ తీసేసి ఒకసారి కడుక్కోండి. ఒక్కొక్కసారి పెంకు అతుక్కొని ఉంటుంది, అది తెలీదు మనకి. అయితే తర్వాత ఒక 5 ఘాట్లు పెట్టుకోండి. మన ఇది ఎగ్కి చాలామంది ఒక్క ఘాటు పెట్టేసి పులుసులో వేసేస్తారు. అట్లా కాకుండా 5 ఘాట్లు పెడితే బాగా పులుసు అంతా సొన్నలోకి కూడా వెళ్ళిద్ది. చాలా బాగుంటుంది. అలా ట్రై చేసి చూడండి. ఎంత కమ్మగా ఉంటే అంత కమ్మగా ఉంటుందండి. అయితే పులుసు మరిగేంత వరకు హైలో పెట్టుకుని తర్వాత సిమ్లో పెట్టేసుకోండి. 15 మినిట్స్ సిమ్లో పెట్టుకున్న తర్వాత అప్పుడు బాగా మగ్గిపోద్దండి. మగ్గిపోయిన తర్వాత ఆయిల్ పైకి తేలిద్ది. అదిగోండి 15 మినిట్స్ అయిపోయింది. ఆయిల్ పైకి తేలింది, మగ్గింది బాగా. చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పుడు కూడా కూరలు మన వంట చేసేటప్పుడు సిమ్లో పెట్టుకుని చేసుకోండి. తర్వాత ఇంకొంచెం మగ్గాలండి. మళ్ళీ మగ్గిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, కోడిగుడ్డు పులుసు రెడీ. ఇది రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.